హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంటిల్ సెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అనేటివి 3rd నుంచి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు అనేటివి తెలుసుకోవాలన్నమాట. ఎగ్జామ్కి వెళ్ళే ముందర మనకి 80+ స్కోర్ చేయాలంటే చిన్న సీక్రెట్ ఉంది, అది మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి ఈ వీడియోని. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ని బేస్ చేసుకొని మనకి కట్ ఆఫ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ చెక్ చేసినట్టయితే మనము ఇక్కడ చూడొచ్చు, మీరు పీఈటీకి కావాల్సిండే కట్ ఆఫ్ అనమాట. ఇది యూఆర్కి వచ్చేసరికి 76, అంటే మీకు 76 అబోవ్ అనేటివి అటెంప్ట్స్ అనేటివి ఉండాలి. ఇంకొకటి ఏమంటే ఇది పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఉండే కట్ ఆఫ్ అనమాట. ఇది మెరిట్ లిస్ట్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం మనకి 80+ అనేది ఉండటానికి అవకాశం ఉంది. ఓబీసీ వాళ్ళకి యూఆర్ కేటగిరీ వాళ్ళకి పెద్ద తేడా ఏం ఉండట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, మీ కేటగిరీని బేస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీ అటెంప్ట్స్ అనేవి ఎన్ని ఇవ్వాలి, యాక్యురేట్గా ఎన్ని ఇవ్వాలి అనేది క్లియర్గా తెలుసుకోండి. ఇక్కడ యూఆర్ కేటగిరీని బేస్ చేసుకుని అయితే మనకి 80 వరకు మనకి మార్క్స్ అనేటివి రావాలనుకుంటే అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేసేది వచ్చేసరికి 85+ అనేటివి అటెంప్ట్ చేయాలన్నమాట. అందులో మనకి 4 to 5 క్వశ్చన్స్ అనేటివి పోయినా కూడా మనకి 80 అబోవ్ వస్తే చాలన్నమాట. 80 అబోవ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం కాంపిటీషన్లో ఉన్నట్టే, ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. మనకి ఎగ్జామ్స్ అనేవి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. ఎగ్జామ్కి వెళ్ళే లోపల మనము ఏవేవి కంప్లీట్ చేసి ఉండాలి అనేది చెప్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేపటి నుంచి ఎవరే కానీ కొత్త టాపిక్స్ అనేటివి చదవద్దండి. ఏవైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా రివైజ్ చేసి ఉండాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనకి పీవైక్యూసే వస్తాయన్నమాట. మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ అయితే ఖచ్చితంగా పీవైక్యూస్ నుంచి తప్ప ఎటువంటి న్యూ క్వశ్చన్ అనేటివి ఫామ్ చేయడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం మనకి పీవైక్యూస్ నుంచే వస్తాయి. కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ కూడా మీరు ఖచ్చితంగా పీవైక్యూస్ అనేటివి మొత్తం ఓవరాల్గా చూసుకునేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకు అడుగుతున్నారో ఆ టాపిక్ మొత్తం కవర్ చేసి ఉండాలి. అలా చేసినట్టయితే ఖచ్చితంగా మీకు సైన్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయదు. కరెంట్ అఫైర్స్ అనేటివి మనకి ముందుసారి వచ్చేసరికి 20లో అవుట్ ఆఫ్ 18 to 19 క్వశ్చన్స్ అనేటివి కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని అడిగారనమాట. 1 year కరెంట్ అఫైర్స్ అనేటివి అడిగారు, కానీ అప్రాక్సిమేట్లీ 6 months కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి వచ్చాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అనేటివి లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. 6 months కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అలా తెలిసినట్టయితే మీరు 85+ అనేటివి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారనమాట. కాబట్టి ఎవరే కానీ మిస్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ చెక్ చేసుకోండి. అలానే మనకి డాక్యుమెంట్స్ అనేటివి రెడీ పెట్టుకోండి. అడ్మిట్ కార్డు, అలానే మనకి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలా అనమాట. ఫొటోస్ వచ్చేసరికి 2 తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు తెలిసింటే అక్కర్లేదు, కానీ ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడే కానీ చూడలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. రిపోర్టింగ్ టైం లోపలే అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ 2 days మాత్రం ఖచ్చితంగా 7 to 8 hours అనేది స్లీప్ తీసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మనకి డిజీనెస్ అనేది రాకూడదు అనమాట, మనకి నిద్ర అనేది రాకూడదు. మాక్ టెస్ట్లు రాసింటే మాక్ టెస్ట్ల యొక్క మార్క్స్ అనేవి కంపేర్ చేసుకోవద్దండి. అలానే మనకి అటెంప్టింగ్ స్ట్రాటజీ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఈజీ వన్ని మనం చేసేయాలి ఫస్ట్ రౌండ్ అనేది. దాని తర్వాత మీడియం క్వశ్చన్స్ అనేవి చేయాలి. దాని తర్వాత హార్డ్ అనిపించేటివి చేయాలన్నమాట. యాక్యురసీ అనేది మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా 90+ యాక్యురసీ అనేది ఉండేటట్టు చూసుకోండి. ఒక క్వశ్చన్లో స్టక్ అయ్యింటే మాత్రం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. స్కిప్ చేయడం నేర్చుకోండి. సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇన్విజిలేటర్ ఖచ్చితంగా చెప్పండి. ఊరికనే మీరు టెన్షన్ పడద్దండి, టైం అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందర లైట్ ఫుడ్ అనేది తీసుకోండి. అలానే 80+ స్కోర్ సీక్రెట్ వచ్చేసరికి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినవి యాక్యురేట్గా ఉండేటట్టు చూసుకోండి. ఏవైతే టఫ్ క్వశ్చన్స్ అనిపించాయో అవి వెంటనే స్కిప్ చేసేయండి, అవేం ప్రాబ్లం ఉండదు. మనకి మీకు రాలేదంటే వేరే వాళ్ళకి కూడా వచ్చిండదు. అంత కాన్ఫిడెంట్గా ఉండాలి మీరు. అంత బిలీఫ్ ఉంటేనే మనము ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. కాబట్టి ఈ విషయాలు అనేవి మీరు మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ అనేది బాగా రాయండి. ఎవరికైతే ఫ్రీ మెటీరియల్స్ కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ స్కోర్స్ ఏంటివి అనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ అటెంప్టింగ్ టార్గెట్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.